రాకేష్ గారు, ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ కార్యాలయం జనతా గ్యారేజీని తలపిస్తున్నటువంటి అంశం చూస్తున్నాం. చాలా అంశాలకు సంబంధించి, చాలా సమస్యలకు సంబంధించి చాలా సెక్టర్ వాళ్ళు ఇక్కడికి వచ్చి కేటీఆర్కి విన్నపాలు ఇచ్చారు, విజ్ఞప్తి చేసినటువంటి అంశం. ప్రధానంగా ఇప్పుడు కూడా నిన్న ఏదైతే కాంగ్రెస్ సర్కార్ మాత్రం 5,000 పోలీసుకు సంబంధించి శాఖలో ఖాళీలు ఉన్నాయని చెప్పేసి చెప్తుంది. కాకపోతే అభ్యర్థులు మాత్రం కావచ్చు, లేకుంటే పోలీసు శాఖకు సంబంధించి కావచ్చు, వాళ్ళు మాత్రం దాదాపు 18,000 నుంచి 20,000 ఖాళీలు ఉన్నాయి, అవి భర్తీ చేయాలని చెప్పేసి విజ్ఞప్తులు చేస్తున్నటువంటి అంశం. అలాగే దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సీఎంకి లేఖ రాసిన అంశం సంబంధించి మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సురేష్ గారు, మీకు జమీలుద్దీన్ గారికి, టీవీస్ ప్రేక్షకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే నిన్న అంటే విద్యార్థులందరూ కూడా ఇంకా ఉద్యోగాల గురించి ఏదైతే రాజీలేని పోరాటం చేసినటువంటి టీఆర్ఎస్ హయాంలో మొత్తం దాదాపుగా నోటిఫికేషన్ అంటే మొత్తం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు వచ్చేసి 2,20,000 నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 1,62,000 ఉద్యోగాలు ఫిల్ చేయడం జరిగింది. 50,000 ఉద్యోగాలకు ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ అన్ని కండక్ట్ చేసి జస్ట్ వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చేదండి, జాయినింగ్ సర్టిఫికేట్. ఈరోజు కేసీఆర్ గారి టైంలో పెట్టినటువంటి ఎగ్జామ్స్కి అంటే వాటికి పెద్ద బహిరంగ సభలు పెట్టి వాళ్ళందరికీ కూడా పత్రాలు ఇచ్చేసి ఇప్పటివరకు జాబ్లో జాయిన్ కానటువంటి దాఖలాలు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఉద్యోగాల కల్పన 17,500 ఉద్యోగాలు ఇచ్చారు. ఆ 17,500 ఉద్యోగాలలో మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. గతంలో ఒకసారి మీటింగ్ పెట్టేసి దామోదర్ రాజనరసింహ గారు, ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి డాక్టర్లకు అందరికి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ వాళ్ళందరికీ కూడా జాయినింగ్ రిపోర్ట్లు అని చెప్పేసి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిన తర్వాత ఇంతవరకు వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వలేదు. ఇప్పటికి 3 నెలలు అవుతుంది. వాళ్ళకు సర్టిఫికేట్లు అందజేసారు, అన్ని అందజేసారు, మీరు జాయిన్ అయినట్టే చెప్పారు, ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెండోది, ఎస్పెషల్గా మా ప్రాంతంలో, మా పెద్దపల్లి ప్రాంతంలో సింగరేణి ఉద్యోగాలకు మెడికల్ బోర్డు ఇంతవరకు పెట్టట్లేదు. పెట్టిర్రు, ఒకసారి పెడితే ఎంతమందికి ఇచ్చారు? 14 మందికి ఏమో ఉద్యోగాలు ఇచ్చారు. కేసీఆర్ గారి టైంలో 16,000 ఉద్యోగాలు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా సింగరేణిలో మొత్తం కలిపి దాదాపుగా 22,000 ఉద్యోగాలు నింపారు. ఇప్పటివరకు సింగరేణిలో ఒక్క రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. నేనేమంటానంటే ఈరోజు అంటే సింగరేణి విషయానికి వచ్చినా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రిక్రూట్మెంట్ విషయానికి వచ్చినా, అదేవిధంగా ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ దాంట్లో 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయండి. వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ 5,000. కాబట్టి మొత్తం కూడా ఎక్కడ కూడా ఫిల్ చేయకుండా వాటన్నిటిని కూడా ఆపి పెడతారు. వీళ్ళు ఇచ్చినటువంటి మాట ఏంటండి, మొట్టమొదటి రాగానే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈరోజు కేటీఆర్ గారి దగ్గరికి వస్తారు. కేటీఆర్ గారి దగ్గరికి అంటే మీన్స్ తెలంగాణ భవన్కు అది ఎందుకు రావడం జరుగుతుందంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మీరు ఇది ఒక్కటే కాదు, మూసీ బాధితులను తీసుకోండి, లేకపోతే లఘుచర్ల బాధితులను తీసుకోండి, లేకపోతే ఈరోజు హైడ్రా బాధితులను తీసుకోండి, అదేవిధంగా నిరుద్యోగులను తీసుకోండి. ఇంకొన్ని రోజులైతే ఉద్యోగులు కూడా ఇస్తారు. డిఎల్ రావట్లేదు, పిఆర్సీ రావట్లేదు అని వాళ్ళు కూడా రావాల్సినటువంటి పరిస్థితి. అంటే ఎక్కడికక్కడ ఎలాంటి పరిపాలన సాగకుండానే వీళ్ళు ఎంత అప్పు చేశారంటే ఇప్పటికి 4 లక్షల కోట్లు అప్పు చేశారు. ఏం చేశారంటే అప్పు అయితే చేశారు, దేని ఎవరికి పెట్టారనేది తెలియదు. ఉద్యోగాల కల్పన లేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. మనం చూసాం మొన్న. అంటే మొత్తం ఇప్పటికీ అంటే 5 క్రాప్లు అయితే దాంట్లోకించి 3 క్రాప్ల పైసలు ఎక్కువ కొట్టారు. ఇప్పుడు 6వ క్రాప్ వస్తుంది. లాస్ట్ క్రాప్కి ఎంత వేసారండి? 2 ఎకరాలకు వేసేసారు. ఆడికే రైతు బంధుకు రామ్ చెప్పేసారు. ఇప్పుడు వేస్తారా ఏదో తెలియదు. ఎకరానికి ఒక్కసారి వేసుకుంటా మీటింగ్లు పెడతారు. పైసలు ఇచ్చి బంద్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గ్రామాలలో ప్రధానమైనటువంటి సమస్య యూరియా సమస్య ఎదుర్కొంటారు. అంటే ఓ దిక్కు రైతుల్ని, ఓ దిక్కు నిరుద్యోగ యువతను. అదేవిధంగా ఇంకొకటి మా ఉస్మానియా యూనివర్సిటీకి చాకలైలం అంటే మా కేసీఆర్ గారు పెట్టిన మహిళా యూనివర్సిటీకి ఒక పేరు పెట్టొచ్చింది, చాకలైలం. సంతోషం. దానికి 500 కోట్లు ఇస్తాను, ఇంతవరకు బుడ్డ రూపాయి ఇవ్వాలి. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి పోయి 1,000 కోట్లు ఇస్తున్నాను ప్రకటించేసిండు. 1,000 కోట్లు ఇస్తానని ప్రకటించేసి ఇప్పటికి 2,000 రోజులు అయిపోయినాయి. అంటే 1,000 రోజులు అయిపోయినాయి. అయినా అంటే నేను ఏమంటానంటే ఎప్పుడు ఏది పడితే అది మాట్లాడు, ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడు. 1,000 కోట్లు, 100 కోట్లు, 500 కోట్లు, లేకపోతే ఏది కనిపిస్తే చెప్పేస్తాడు. లాస్ట్కి వస్తే ఈ పరిస్థితి మనం చూస్తున్నాం. 2 లక్షల ఉద్యోగాలంటే అశోక్ నగర్లో పోయి కూర్చుంటేవి ఎవరు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇద్దరు పోయి కూర్చున్నాయి. మరి ఇప్పుడు రండి అశోక్ నగర్కు, మేము ఇచ్చినాం, మేము ఇన్ని ఉద్యోగాల కల్పన చేసినామని చెప్పడానికి. కాబట్టి ఎక్కడికక్కడ యువతను మోసం చేసారు. వాళ్ళకేంది
చదువుకున్న యువతకు ఎవరైతే ఉంటారో 10th పాస్ అయిన వాళ్ళకు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు, పీజీ PhD వాళ్ళకు పైసలు ఇస్తా అని చెప్పారు, నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు. ఇంతవరకు దిక్కులేదు. అంటే మహిళలలో దిక్కు మోసం చేశారు. తులం బంగారం అన్నారు, 2500 అక్కడ మోసం చేశారు. వృద్ధులను వికలాంగులకు వాళ్ళకు పింఛను 4000 6000 పింఛను వాళ్ళని మోసం చేశారు. రైతు కూలీలకు పైసలు ఇస్తాను రైతు కూలీలను మోసం చేశారు. కౌలు రైతులను మోసం చేశారు. కౌలు రైతు పరిస్థితి ఇంకా దారుణం చేశారు. అంటే నేను ఏమంటానంటే ఈ సెక్టర్ ఆ సెక్టర్ అని కాకుండా కనిపించిన ప్రతి ఒక్కరిని మోసం చేసుకుంటూ పోతే రేవంత్ రెడ్డి నైజం. ఆ రేవంత్ రెడ్డి నైజం కాంగ్రెస్ నైజం కాబట్టి ఈరోజు ప్రజలందరూ గమనించడం జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ గారి పాలనలోనే మాకు శ్రీరామ రక్ష అని చెప్పేసి ఒక అభిప్రాయానికి ప్రజలందరూ రావడం జరిగింది. ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఏ వర్గాన్ని నువ్వు సంతృప్తి పరిచినంటే దేని లేదు. అంతేందుకండి వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో 13 హామీలలో ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఆర్టీసీ కార్మికులు రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు? నీ మేనిఫెస్టోలో పెట్టింది అడుగుతారు కదా వాళ్ళు, మమ్మల్ని దానికి కలుపురే అని చెప్పేసి. ఒదికు సింగరేణి కార్మికులను మోసం చేస్తూ బొగ్గుమాయం చేసి, ఒదికు ఆర్టీసీ వాళ్ళని మోసం చేస్తూ దాన్ని ప్రభుత్వంలో విలీనం చేయకుండా, ఒదికు యువతను మోసం చేస్తూ ఉద్యోగాల కల్పన చేయకుండా, ఒదికు అదేవిధంగా రైతులను మోసం చేస్తూ మహిళలను మోసం చేస్తూ నువ్వు ఎవరితోటి మంచుకున్నావు? లాస్ట్కి వస్తే నీ మంత్రులు మొత్తం ప్రజల్ని మోసం చేసే స్థితికి వచ్చారు. రాత్రి చర్చకంటారు, అరెస్ట్ చేపిస్తారు. అంటే ఇక్కడ ఏమైందంటే సబ్జెక్ట్ లేదు, సరుకు లేదు. ఒకటే ఓ సపోర్ట్ చేయాలి, సపోర్టే కూకోవాలి. ప్రతి ఒక్కసారి డైవర్షన్ స్కీమ్ ఏదో ఒక విధంగా టాపిక్ని డైవర్ట్ చేయాలి. ఈరోజు జరగాల్సింది ఏంది మన రాష్ట్రంలో ఒక అభివృద్ధి సంక్షేమం గురించి చర్చ జరగాలి. ముఖ్యమంత్రి ఎప్పుడు వచ్చినా ఏం చేస్తాడంటే అయితే దేవుళ్ళ మీద ఒట్లు లేకపోతే కేసీఆర్ మీద తిట్లు, ఇవి రెండే తప్పితే ఇంకోటి ఏం పెట్టుకోవాలి. ఒకటే పెట్టుకుని రావాలి, కేసీఆర్ని తిట్టుకోవాలి. అరే బాబు నువ్వు వచ్చిన తర్వాత ఏం చేసినారో 2.5 సంవత్సరాలు అవుతుంది, ఏం చేసినా చెప్పండి. 72 సార్లు ఢిల్లీకి పోయొచ్చు. మళ్ళీ ఢిల్లీకి పోతే నన్ను ఎవరు దేక్తలేడు, నన్ను పట్టించుకుంటలేడు, నన్ను అసలు అసహించుకుంటున్నారు, నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు అని చెప్తా. మరి అపాయింట్మెంట్ ఏంది, దేకంది, పట్టించుకుంది, నువ్వేమిటికి పోతున్నావు ఢిల్లీకి? కాబట్టి తెలంగాణ తను పరిపాలిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన రాష్ట్ర ప్రజలు తన అసహించుకుంటున్నటువంటి పరిస్థితి, తనే అసహించుకుంటున్నాడు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే తెలంగాణ వాదులుగా తెలంగాణ గురించి తెలంగాణ రావాలని పోరాటం చేసినటువంటి ఒక పోరాట బిడ్డలుగా మేము ఒకటే చెప్తున్నాం. కేసీఆర్ గారు ఆధ్వర్యంలో ఆ రోజు సబ్బన్న వర్ణాలను కలుపుకోపోయారు, అందరికీ ఉద్యోగ కల్పన జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం మాత్రం చెప్పాలండి, చాలామంది చాలా మాట్లాడతారు కానీ ఎందుకంటే నేను ఒక గెస్టెడ్ ఆఫీసర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇంజనీరింగ్ సర్వీసెస్లో సెలెక్ట్ అయ్యి నేను ఒక గెస్టెడ్ ఆఫీసర్గా పనిచేసిన. మేము ఆ రోజు తెలంగాణ ఉద్యమం గురించి కేసీఆర్ గారు పిలుపుని అందుకొని రాజీనామాలు చేసాం, పోరాటంలో దిగిపోయాం. కానీ మాకు ఆ రోజు ఏర్పడ్డటువంటి మాకు ఏదైతే మేము ఫేస్ చేసినామో 60-40 అని చెప్పేసి, 60 మాత్రమే తెలంగాణ బిడ్డలకు, 40 మాత్రం ఓపెన్ టు ఆల్ అని చెప్పేసి, అదేవిధంగా నాన్ గెస్టెడ్ పోస్టులలో జోనల్ పోస్టులలో 70-30 అని, లోకల్ పోస్టుల డిస్ట్రిక్ట్ పోస్టులలో 80-20 అని చెప్పేసి ఒక రేషియో ఉండే. ముల్కీ నిబంధనలు 6 పాయింట్ ఫార్ములా. ఓకే, ముల్కీ నిబంధనలు పోయిన తర్వాత 6 పాయింట్ ఫార్ములా వచ్చింది. ఓకే, ఆ 6 పాయింట్ ఫార్ములా ప్రకారం అట్లా 60-40 ఉండే. 60-40 ఉన్నప్పుడు కేసీఆర్ గారు అట్లా ఉండొద్దు అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ రోజు ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని కూడా బీజేపీ పార్టీకి మాకు 95% స్థానికులే ఉండాలి, 5% ఓపెన్ ఫర్ ఆల్ పెట్టారు అని చెప్పేసి దాన్ని 60-40 నుంచి 60 ఉన్నదాన్ని 95 తీసుకుపోయాయి. అది 90 ఎప్పుడు వచ్చింది మనకు? జీవో 22 డిసెంబర్లో వచ్చింది. 22 డిసెంబర్ రాగానే 23 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి ఇంకో 50 పోస్టులకి యాడ్ చేసి వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిందా, ఇంకోటి కాదు. కాబట్టి స్థానికులే ఉద్యోగులుగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం సెక్రటరియట్లో జరుగుతున్నటువంటి అన్యాయం ఏంది. సెక్రటరియట్లో మొత్తం సెక్షన్ ఆఫీసర్లకు అందరినీ ఆందోళన తీసుకొచ్చి పెడుతున్నారు. పెట్టిన క్రమంలో ఇప్పుడు ఏమవుతుంది, రేపు పొద్దుగాల వాని పెన్షన్, వాని రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ మనం ఇవ్వాల్సి వస్తుంది. అరే 12 ఏళ్ళ తర్వాత మళ్ళీ మన రాష్ట్రానికి వచ్చింది వాళ్ళు. బట్వారా జరిగిపోయింది, అటు ఉండేటోళ్ళు అటు ఉన్నారు, ఇటు ఉండేటోళ్ళు ఇటు ఉన్నారు. మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత ఏంది కథ. అండ్ నెక్స్ట్ వచ్చి ఎవరెవరైతే ఆంధ్రాలో రిటైర్డ్ అవుతారో, అది ఆదిత్యనాథ్ దాస్ కావచ్చు, లేకపోతే ఇంకోరు కావచ్చు, శ్రీనివాసరాజు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తారు. వాళ్ళందరూ ఏది తెలంగాణకు వ్యతిరేకంగా 12 సంవత్సరాలు 10 సంవత్సరాల పోరాటం ఎవరైతే చేసినా వాళ్ళందరినీ పట్టుకొచ్చి, కానీ మన ఇక్కడున్న యువతకు ఉద్యోగాలు లేకుండా మోసం చేస్తారు. అందుకే నేను అందరు యువత అంతా కూడా వాళ్ళు అడుగుతుంది ఏంది, మాకు ఉద్యోగాలు కావాలి, ఉద్యోగ కల్పన కావాలి, ఆ ఉద్యోగాల గురించి వచ్చారు. అరే నువ్వు నోటిఫికేషన్ పోయి మా ఎగ్జామ్ మేము రాసుకొని కొట్టుకుంటాం, నువ్వెవరు ఎందుకు మా ఉద్యోగాన్ని ఆపుతావు? నీకు ఉద్యోగం వచ్చింది కదా, ఒకటి జూటా మాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి ఒక ఉద్యోగం కొట్టినావు కదా, మా ఉద్యోగాన్ని ఎందుకు ఉంచుకుంటున్నావు నువ్వు? ఓకే,
మేము చదువుకున్నాం, మేము ఎగ్జామ్ రాస్తామన్నాం. కాబట్టి ఆ ఎగ్జామ్ మా ఎగ్జామ్స్ మాకు పెట్టండి, ఇప్పుడు ఉన్నటువంటి రిక్రూట్మెంట్ పెంచండి, 5,000 నుంచి వెంటనే 20,000 పెంచామని కూడా డిమాండ్ చేస్తాం.